మరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. ఇప్పటికీ మీరు అంబసత్రం అని ఉంది భద్రాచలంలో, వెళ్ళాలి తప్పకుండా. భద్రాచలం వెళ్లి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు, అంబసత్రంకి వెళ్ళాలి. అంబసత్రంలో పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు. ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు. అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు. అంతే, చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది, అమ్మవారు వచ్చేది. చప్పుడు ఒకటే వినపడేది, అమ్మవారు ఒక్కటి ఆయనకు కనపడేది. మీకు ఇప్పటికీ చెప్తారు, అక్కడికి వెళ్తే అంబసత్రువు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మా అని పిలిచేవారు. పెద్ద పాము అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండెక్కెళ్ళిపోయేది. ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంటవాళ్లు దొరకలేదు. వంటవాళ్లు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు, అమ్మ వంటవాళ్లు దొరకలేదమ్మా, సీతారామ కళ్యాణం వస్తోంది, ఎలాగమ్మా అన్నారు. అంటే అమ్మవారు అంది, బెంగ పెట్టుకోకోయ్, రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది. ఆయన ఇలా చూశారు, మంచి దృఢకాయులైన ఇద్దరు, అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందదలాయతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట, మమ్మల్ని ఎవరో పంపించారు, వంట చేస్తాం, కానీ మీరు లోపలికి చూడకూడదు. వంటశాల తలుపులు వేసి రెండు పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు. ఒక మనిషి ఎత్తలేడుదండి, అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు. వంట అంతా అయిపోయింది, బయటికి వచ్చారు. మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది. ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడొచ్చు, ఇప్పటికున్నాయి. గోదావరి పలికింది. పమిడిఘంటం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు. ఒకప్పుడు నెయ్యి లేదు, రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి రాలేదు. ఎలా? ఆయనకు అనుమానం వచ్చింది, నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు, భోజనం ఎలా చేస్తారు? అందుకని ఆయన తిన్నగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. వెళ్లి 2 బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు. అమ్మ 2 బిందెలు నెయ్యి అప్పిప్పించు, నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు. అలాగేనంది గోదావరమ్మ. ఆయన ఇంటికి తెచ్చారు. తెచ్చి గోదావరి నీళ్లు కదండి, గోదావరి నీళ్లు కదండి, నెయ్యి ఏమిటండి అన్నారు. వడ్డన మొదలెట్టండ్రా అన్నారు. అన్నీ వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్ధరిని ముంచారు. నెయ్యి అయిపోయింది 2. ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది. 2 నేతి బిందెలు పట్టుకెళ్ళి అమ్మ అప్పుచ్చుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు, గోదావరిలో కలిపేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నా, గోదావరి తల్లి పలుకుతుంది, ఎందరికో పలికింది ఆవిడ. ఆవిడ కడుపులో లక్ష్మీ నృసింహ స్వామిని పెట్టుకుంది, ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది. గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది. ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్ద్ర హృదయ, గౌతమ మహర్షి యొక్క తప ఫలం, పరమేశ్వరుని జటాజూటం నుంచి వచ్చినటువంటి పరమ పావన వాహిని, సనాతన ధర్మానికి గుండెకాయ. అటువంటి గోదావరిని రక్షించుకోవలసిన కర్తవ్యం, దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నదీ జలాలు పాడవకుండా చూసుకోవలసినటువంటి నిష్ఠ అందరం వహించవలసి